నమస్తే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనంలోని ద్వితీయ అధ్యాయమున తృతీయ పాదములో ఉన్నాము. ఈరోజు మన సూత్రము 32. బుద్ధి జడమా చేతనమా, లేదా బుద్ధి మనస్సు ఆత్మ ఇవన్నీ ఒక్కటేనా అనే సందేహ నివారణ ఉన్నందువలన వ్యాస మహర్షి ప్రతిదానికి అది జడ పదార్థము అని నిరూపిస్తూ నిత్యోపలబ్ధ్యనుపలబ్ధి ప్రసంగో అన్యతర నియమో వా అన్యథ. ఒకవేళ బుద్ధి ఆత్మ ఒకటే అయ్యుంటే ఇప్పుడు సుషుప్తి స్థితి వేరుగా ఉంటది శరీరమున, జాగ్రత్త స్థితి వేరుగా ఉంది, స్వప్న స్థితి వేరుగా ఉంది, తురీయ స్థితి వేరుగా ఉంది. జీవుడు ఎప్పుడైతే తురీయ స్థితికి వెళ్తాడో ఆ సమయంలో బుద్ధి ఆత్మ ఒకటైనట్టయితే శరీరములో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి సమాచారం ఎవరిస్తారు? అందువలన మనం ఈ శరీరములో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని బుద్ధి ద్వారా జీవుడు తెలుసుకుంటాడు. బుద్ధి జీవునకు అత్యంత సాన్నిధ్యములో ఉంటుంది. అందువలన ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఇంత సాన్నిధ్యం ఉంది గనక అన్ని ఒకటేనేమో అని. కానీ కాదు. యోగాభ్యాసము ద్వారా, విశేష జ్ఞానము ద్వారా, వస్తువుల ద్వారా, పదార్థ విద్య ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రపంచములో రెండు మాత్రమే చైతన్య తత్వాలు, ఒకటి పరమాత్ముడు, రెండవది జీవాత్మ. మరి ఈ శరీరములో ఉన్నటువంటి ప్రతి అణువణువుని జల్లెడబట్టారు మన ఋషులు. రక్తము, నాడులు, మజ్జ, శ్వాస ప్రశ్వాస కోశములు, అలా ప్రతిదీ సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళిన తర్వాత ఋషులు చెప్పింది ఏమిటి అంటే బుద్ధి అనేది జీవాత్మ కాదు, అది స్థూల దేహము వలె వెంట మార్పు చెందదు. ఎప్పటి వరకైతే జీవుడు మోక్షంలోకి వెళ్ళడో ఆ దీర్ఘకాల సమయం వరకు దశ ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము ఇవన్నీ జీవుడితో ఉండడము వలన ఆ భ్రాంతి ఉంది. కానీ అవి వేరు పదార్థాలే. అవి కూడా మూల పదార్థము నుండి తయారైనవి. కైవల్యంలోకి వెళ్ళినప్పుడు, మోక్షంలోకి వెళ్ళినప్పుడు ఇవి అతని నుండి తొలగిపోతాయని నిర్ధారణ చేశారు. అంటే బుద్ధి తురీయ అవస్థలో జీవాత్మతో ఉండదు.
అలాగే సుషుప్తి అవస్థలో జీవుడు బుద్ధిని ఉపయోగించుకోడు. ఈ సుషుప్తి అవస్థలోనే బుద్ధిని ఉపయోగించుకోనప్పుడు తురియ అవస్థలో సమాధి స్థితిలో జీవుడు బుద్ధిని ఉపయోగించుకోడు. ఇక లోకమున అందరూ జాగ్రత్త అవస్థ నిద్ర అవస్థ వరకే ఉంటారు. ఏ కొందరికో సుషుప్తి జ్ఞానము అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఆర్య సమాజము అంటే స్వామి దయానందుల వారు విగ్రహారాధని ఖండించాడు. అంతేకాని మహాపురుషుల యొక్క ఇతిహాసాన్ని కానీ వాళ్ళ నామముతో నిర్మాణము జరిగిన మందిరాలని కానీ చరిత్రలో లేదు. ఆర్య సమాజం వాటిని కూల్చేసినట్టుగా స్వామి దయానందుల వారు విగ్రహారాధన ఖండించాడు. కానీ ఏ దేవాలయాలను కూడా స్వామి దయానందుడు ఖండించమని అంటే కులగొట్టుమని ఎక్కడ ప్రేరణ ఇవ్వలేదు. అంటే దయానందుడు చరిత్రవంతుల్ని, ఎవరైతే ఇతిహాసాన్ని రచిస్తారో, ఇతిహాసంలో మహాపురుషులు ఉంటారో వాళ్ళ యొక్క స్మరణార్థం గ్రంథాలు ఉండొచ్చు, కీర్తనలు జరగచ్చు, నామోచ్చారణ జరగచ్చు. కానీ సృష్టికర్త అయిన పరమాత్ముని వలె, సృష్టికర్త యొక్క పరమాత్ముని స్థానమున ఉపాసన మార్గములో, ధ్యాన మార్గములో వీరిని ఆరాధించుట సరి అయినది కాదు అని మాత్రమే చెప్పాడు. మీరు గ్రామములో ఒక పితాపుత్రులు, భార్యాభర్తలు, అన్నదమ్ముళ్ళు, తోబుట్టువులు, బంధువర్గము, మిత్రులు లేదా ఇరుగు పొరుగు గ్రామములు ఎలా వృద్ధి చెందాలి, పరస్పరం ఎలా ఉండాలి, దానికి ఉదాహరణనే రామాయణం, మహాభారతం. అలాగే రాగద్వేషాలతో ఉంటే ఏమి జరుగుతుంది, ఈ లోకమున మానవుడు ఎంత ధనము సంపాదించినా, ఎంత కీర్తి సంపాదించుకున్నా అది శరీర స్థితి ఉన్నంత వరకే. ఇప్పుడు ఒక మనిషి లోక కళ్యాణం చాలా చేశాడు, కానీ వృద్ధుడయ్యాడు. కొలది కాలములోనే ఆ వృద్ధావస్థ నుండి మృత్యువుకి వెళ్ళిపోతే కొంతవరకు స్మరణం ఉంటుంది. కానీ ఆయన జీవించి ఉండి కూడా బహుకాలము నుండి మంచం మీద ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు మంచం మీద ఉన్నాడు. మీరు అతని యశస్సు చూడండి, అందరం మర్చిపోతాం. వార్ధక్యంలోకి వెళ్ళి మనుషుల మధ్యలోనే ఉంటూ అకస్మాత్తుగా కొన్ని దినములోనే మరణిస్తే ఉన్న స్మృతి, ఉన్న జ్ఞాపకము అతను పక్షపాతముతోనో ఇంకా ఏదైనా వ్యాధితోనో అతను దీర్ఘకాలము సమూహము నుండి వేరయ్యి వ్యాధిగ్రస్తుడై దుఃఖం అనుభవిస్తూ ఉంటే కొన్ని రోజులు మాత్రమే బంధుమిత్రులు, ఇష్టమిత్రులు, ఉపకారం చేసిన సన్నిహితులు వీళ్ళందరూ వెళ్ళి కలుస్తారు. దీర్ఘకాలం తర్వాత మీరు చూడండి, అందరూ కూడా వాళ్ళ పనులు కానివ్వండి లేదా స్వీకరించారో ఆ వ్యక్తిని వదిలిపెడతారు. అంటే మనిషి బ్రతికి ఉన్నప్పుడే యశస్సు సన్నగిల్లుతుంది. మరి అటువంటి యశస్సు కోసం ఎందుకు అధర్మమును ఆచరిస్తున్నారు? వాటన్నింటిని నిలిపివేయడానికి ఇతిహాసములో పుట్టిన, ఐతిహాసికాన్ని రచించిన వీర పరాక్రమ మర్యాద పురుషుల యొక్క మందిరాలు, అక్కడ స్తుతి జరగడములో అధర్మం లేదు. కానీ ఈ రోజు మానవుడు నిజమైన ఉపాసన మార్గాన్ని వదిలిపెట్టాడు. భగవంతుణ్ణి ఆరాధించడం అంటే ధూపదీప నైవేద్యాలు, పుష్పములు, అభిషేకాలు, కీర్తనలు. అంతేకాని ఒక ఆసనము వేసుకొని తన శరీరగత చైతన్య తత్వాన్ని దర్శించుకునే ప్రయత్నం జరగడం లేదు. చాలా సరళ మార్గం ఎన్నుకున్నాం. ఎవరైతే చరిత్రను
రచించి వెళ్ళారో అటువంటి వాళ్ళ యొక్క మందిరాలను కట్టి కొబ్బరికాయ కొట్టి పువ్వులు పెట్టేసి ఇది ఆరాధన అనుకుంటున్నా. అది కేవలం కృతజ్ఞత మాత్రమే అవుతుంది. కానీ మనం సృష్టికర్త అయిన ఆ బ్రహ్మని మాత్రం ఆ మార్గం ద్వారా చేరుకోలేం. చేరుకోవాలి అంటే మనం సమాధి స్థితి, తురీయ స్థితికి వెళ్ళాలి. శరీరములో నిశ్శబ్ద స్థితిని గమనించాలి. నాకు కుదరదు అని మీరు మంత్రం పట్టుకున్నా, కుదరదు అని మీరు జపం చేసిన, కుదరదు అని నామస్మరణ చేసిన, నేను ఇలా ధ్యానంలో కూర్చోగానే నాకు చాలా విషయాలు గుర్తొస్తున్నవి, అందుకని నేను భజన పాడుకుంటా, ఇది సరిపోతుంది ఈ రోజుకి, లేదా ఒక పుస్తకం చదువుతున్నా సరిపోతుంది, లేదా నేను 1116 గాయత్రి నమమో పంచాక్షరిన ఓం నమ శివాయనో ఇదే ఏదో ఒకటి తీసుకొని నేను అదే దాన్నే సరిదిద్దుకుంటాననుకుంటే అది మీ యొక్క అపోహ మాత్రమే, మీ అజ్ఞానమే. సముద్రము లోతులో ముత్యాలున్నవి, ఆని ముత్యాలున్నవి అంటే అలలకు ఎలా భయపడకుండా సముద్రం లోతులోకి దిగుతేనే ఆ ముత్యాలు దొరుకుతాయో, అటులనే ధ్యానమును చెయ్యాలనుకున్నప్పుడు మస్తిష్క భాగమున గల ఆ హృదయ మందిరములో పరమాత్మని మనం స్తుతించాలి, దర్శించుకోవాలి, సాక్షాత్కారం చేసుకోవాలి, ఆ రసాన్ని త్రాగాలి, ఆస్వాదించాలి అనుకుంటే ఆ ధ్యానములో ప్రారంభములో వస్తున్న అలలను మనం ఎదుర్కోవలసిందే. వాటి యొక్క ప్రవాహాన్ని మనం తప్పకుండా గమనించాలి. వాటి శక్తిని మనం బలహీనం చేసుకొని మన శక్తిని పెంచుకొని సంయమముతో ధ్యానములోకి వెళ్ళవలసిందే. కుదరదు అనేది అనకండి. ప్రారంభంలో అంత ఈజీ కాదు. కానీ నేను చెయ్యలేను, నేను ధ్యానం చెయ్యలేను, ధ్యానము కంటే నాకు భజననే బాగుంది, జపమే బాగుంది, కొబ్బరికాయలు కొడితే బాగుంది, ప్రదక్షిణ చేస్తే బాగుంది, వీటి వలన మీరు సారభూతమైన ఆనంద రసయుక్తుడైన ఆ హృదయ మందిరములోకి మాత్రం మీరు ఎప్పటికీ ప్రవేశానికి అర్హులు కాలేరు. నెమ్మదిగా నెమ్మదిగా ఆ అలలను ఎదుర్కొని ప్రయత్నం చేసి, మొదటి రోజు ఒక 30 సెకండ్లు కుదిరితే, రెండవ రోజు 40 సెకండ్లు, 50 సెకండ్లు, అలా నెమ్మదిగా నెమ్మదిగా సమయాన్ని పెంచుకోవాలి. అలా అలలను మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళవలసిందే అంట. అంటే ఎప్పుడైతే మనం తురీయ స్థితికి వెళ్తామో, సమాధి స్థితికి వెళ్తామో, అప్పుడే మనకు అర్థమవుతుంది ఈ బుద్ధి వేరు, మనస్సు వేరు, చిత్తము వేరు, దశ ఇంద్రియాలు వేరు, తన్మాత్రలు వేరు, ఆకర్షింపబడుతున్న రాజ్యం వేరు, అందులో జరుగుతున్న ధర్మ అధర్మాలు వేరు, పుణ్య అపుణ్యాలు వేరు, వాచిక కర్మలు వేరు, మానసిక కర్మలు వేరు, ప్రారబ్ధ కర్మలు వేరు, ఆగామి కర్మలు వేరు. ఈ సమస్తము మీ యొక్క మస్తిష్క భాగమున గల హృదయ మందిరానికి మీరు చేరుకోగలిగితే మీ శరీరమే మీకు ఒక యూనివర్సిటీ లాగా కనబడుతుంది. ప్రపంచ విశ్వవిద్యాలయం మీ దేహం. దానికోసం మనం ప్రయత్నం చేయవలసిందే. ఎన్ని రోజులు, ఎంత సమయము, ఏమిటి కాదు, శ్రద్ధ, మనపైన మనకు అపారమైన విశ్వాసం ఉండాలి, దృఢత్వం ఉండాలి, దీర్ఘకాలం చెయ్యగలగాలి. విసుగు వద్దు. కూర్చున్నాం, ఎన్నో గుర్తొచ్చినాయి, విసుగుపడకండి, ప్రయత్నించండి. అప్పుడు తెలుస్తుంది ధ్యానములో జీవుడు ఒక్కడే ఉంటాడు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎంతో దూరంగా ఉన్నవి. అందుకనే ధ్యానమే సంశయ నివారణను కలిగిస్తుంది.
ఇలా ఋషులు పరిశోధన చేసిన తర్వాతనే దీర్ఘకాలము యుగ యుగాంతరాలతో జీవుడు కలియుగములో పుట్టిన, త్రేతాయుగములో పుట్టిన, ద్వాపర యుగములో పుట్టిన, ఈ సృష్టిలో పుట్టిన, మరొక సృష్టిలో పుట్టిన బుద్ధి మాత్రం మారదు. ఇదే బుద్ధి, ఇదే చిత్తం, ఈ సూక్ష్మ ఇంద్రియాలు అతనితో వెళ్తవి. ఎప్పటి వరకంటే మోక్ష పర్యంతము అంటాడు. అలా ఋషులు చక్కగా నిరూపించారు. ఈ విధంగా మనకు అర్థమైంది బుద్ధి జడత్వము, కానీ దీర్ఘకాలం ఉంటుంది అని. సంశయ నివారణ అయిపోయిన తర్వాత మరి ఒక ప్రశ్న వేస్తాడు. ఏమని? సరే, జీవుడు అణుపరిణామము, అందులో బుద్ధి ఉండదు, మనస్సు ఉండదు, చిత్తం ఉండదు, అహంకారం ఉండదు. ఇవన్నీ అంటే ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము ఇవన్నీ మోక్ష పర్యంతము జీవుడితో యాత్ర చేస్తవి. మోక్షంలోకి వెళ్లే వరకు నిత్యం అనుకుంటే నిత్యం అనుకోండి, కానీ జీవుని వలె ఇవి నిత్యము కాదు, పరమాత్మని వలె నిత్యము కాదు, మూల ప్రకృతి వలె నిత్యము కాదు, స్థూల దేహము కంటే నిత్యమైనదే. స్థూల దేహం 60 ఏండ్లకు 100 ఏండ్లకు మారిపోతూ ఉంటది, కానీ బుద్ధి, మనస్సు, చిత్తం, అహంకారం, దశ ఇంద్రియాలు మారవు. స్థూల దేహముతో మీరు నిత్యం అనుకుంటే అనుకోండి, కానీ ఆత్మ వల్ల అవి నిత్యం కాదు అని నిరూపించిన తర్వాత మళ్ళీ అడుగుతాడు, అసలు జీవుడు స్వతంత్ర కర్తుడా కాదా అని. జీవుడు స్వతంత్రముగా కర్మలకు కర్తన కాదా? కర్మలకు ఎవరు కర్త అని ప్రశ్నిస్తున్నాడు. దానికి కర్త శాస్త్రార్థవత్వాత్, జీవుడు శరీరము ద్వారా ఏవైతే కర్మలు చేస్తున్నాడో, ఇక్కడ జీవుడు శరీరము ద్వారా ఏవైతే కర్మలు చేస్తున్నాడో అన్నాడు. కర్మలు అనుభవిస్తున్నాడు అనట్లేదు. చాలా జాగ్రత్తగా శాస్త్రీయ పదం తెలుసుకోండి. మనము అనేక రకాల గురువులతో వింటాము, విన్నది అక్కడే దులిపేస్తాం. జీవుడు తన శరీరము ద్వారా చేస్తున్న కర్మలకు అతను మాత్రమే కర్త, కానీ శరీరము ద్వారా వివిధ తాపములు అనుభవిస్తాడు, వాటన్నింటికి కూడా ఇతనే కారణము అనుకోవద్దు. మనం ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక సౌకర్యవంతమైన వాహనం మాట్లాడుకున్నాం, చక్కగా కొత్త టైర్లు ఉన్నవి, ఎంతో అనుభవము గల డ్రైవరు, రోడ్డు కూడా చక్కగా ఉంది, డ్రైవర్ డ్రింకర్ కాదు. అలా అన్ని పరిశోధన చేసిన తర్వాత మనం ఒక యాత్రకు బయలుదేరాం. మన డ్రైవరు మంచిగానే నడిపిస్తున్నాడు, జాగ్రత్తగా నడిపిస్తున్నాడు, ప్రభుత్వము పెట్టిన నియమాలలో కంటే ఇంకా నెమ్మదిగా నడిపిస్తున్నాడు. ఒక మార్గం దగ్గర 100 పోవచ్చు, 80 పోవచ్చు, కానీ అరే కూర్చున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వేగం వద్దు అని 60-70 మధ్యలో నడిపిస్తున్నాడు. ప్రభుత్వము నిర్ధారణ చేసిన స్పీడ్ కూడా లోపలనే నడిపిస్తూ ఉన్నాడు డ్రైవర్. కానీ ఎదురుగా ఒక వేగముతో వచ్చి ఈ వాహనాన్ని ఢీకొట్టింది. అందులో కొంతమంది వెంటనే మరణించారు, ఇంకొంతమందికి కాళ్ళు చేతులు ఇరిగినవి. ఆ బస్ లో ముందున్న వాళ్ళకి, అంటే అది రైట్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ దెబ్బ తగిలినవి, లెఫ్ట్ లో ఉన్న వాళ్ళకి తక్కువ తగిలినాయి. అందులో ఒకరిద్దరు బ్రతికారు కూడా, ఏమీ కాలేదు. ఇప్పుడు మీరు దీన్ని అదృష్టం అంటారు, దీన్ని మీరంతా కర్మఫలం అంటారు, కానీ ఇది కర్మఫలం కాదు. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు బ్రతికారంటే వీళ్ళకి ఆయువు రాసి ఉంది, వాళ్ళు వెంటనే చనిపోయారంటే వాళ్ళకి ఆయువు రాసి లేదు, అది కర్మఫలము అంటే కాదు అంటది శాస్త్రం. దానినే దుర్ఘటన, ఆది
భౌతిక దుఃఖము ఒక ఇంకొక ప్రాణి వ్యతిరేక దిశలో వేగంగా రావడం వల్ల జరిగిన దుర్ఘటన. ఇది ఈ సృష్టిలోనే కాదు, ప్రతి సృష్టిలో జరుగుతవి. ఇది కేవలం కలియుగములో ఇప్పుడు అధర్మం ఎక్కువైపోయింది, తల్లిదండ్రులకు సేవ చేయడం లేదు, భార్యాభర్తల సంసారంలో సమస్యలున్నవి, వాళ్ళ వేషధారణ కరెక్ట్ గా లేదు, ఆహార నియమాలు కరెక్ట్ గా లేవు, అందుకనే ఇవి దుర్ఘటనలు ఎక్కువ జరుగుతున్నవి, అప్పట్లో లేవు. ఇదంతా కూడా మనకి మనమే మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ సృష్టి ప్రారంభములో ఆది దైవిక దుఃఖాలు ఆది భౌతిక దుఃఖాలు లేకపోతే త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అని వచ్చేది కాదు. ఒకవేళ సృష్టిలో అందరూ ధర్మాత్ములైతే ఆది దైవిక దుఃఖం ఉండదనుకుంటే మీరు అథర్వవేదీయ శాంతి సూక్తం చదవండి. అప్పుడప్పుడు తోక చుక్కల వలన కూడా మృత్యువు జరుగుతుంది. మనం వేదమును, వేద శాస్త్రీయ భాషని వినడము, అర్థం చేసుకోవడము, మననం చేయడం ఆపేశాం. గురు దగ్గరికి వెళ్తాము, కొబ్బరికాయ కొడుతున్నాం, ఆయన పాదాలకి పుష్పాలు వేస్తున్నాం, వచ్చేస్తున్నాం. కానీ మనము లోతైన అధ్యయనం చేసుకోవడం లేదు. మనం చెప్పడానికి ప్రయత్నించినా వినే ఓపికలు లేవు మనకి. అది గుర్తుపెట్టుకోండి. శరీరగత మనస్సు ద్వారా ఏవైతే యోజన చేస్తున్నాడో, శరీరగత వాక్కు ద్వారా ఏవైతే మాట్లాడుతున్నాడో, శరీరగత క్రియలు ఏవైతే చేస్తున్నాడో అవి జీవుడు స్వతంత్రుడై చేస్తున్నాడు. స్వతంత్ర కర్త, జీవుడే కర్తగా ఉన్నాడు. అంతేగాని ఒకరినేమో పరమాత్ముడు ప్రేరేపించిండు కాబట్టి అతను చాలా ధర్మాత్ముడు, అన్ని ధర్మ కార్యములు చేస్తున్నాడు, అతని యందు భగవంతుడు కూర్చొని అతని యందు భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నందువలన అతను ఇన్ని పుణ్య కార్యాలు చేశాడు. వీడికి భగవంతుని యొక్క అనుగ్రహం లేదు గనక, వీడిలో భగవంతుడు లేడు గనక దుష్ట కార్యములు చేస్తున్నాడు అన్న అపోహ కూడా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అసలు మానవ జన్మ ఎత్తినమంటేనే, మానవ జన్మలో ఉన్నామంటేనే మీ యొక్క కర్మలకు, అంటే మీరు ఈ శరీరము ద్వారా అది మానసికంగా చేసిన, వాచికంగా చేసిన, కాయికంగా చేసిన మీరే కర్తలు. దానికి భగవంతుడు కానే కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ స్వతంత్రత, ఈ కర్త అంటే ఈ ఏదైతే కర్త ఉందో, ఇక్కడ బుద్ధి ఎలా మోక్ష పర్యంతము జీవుడితో ఉంటదో, మోక్షానికి వెళ్ళే వరకు బుద్ధి, మనస్సు ఇవన్నీ ఎలా ఉంటాయో, ఈ స్వతంత్రత మోక్ష పర్యంతం జీవునికి ఉంటదా అని ప్రశ్న. ఒకటి, జీవుడే కర్త అన్నాడు అని మళ్ళీ ప్రశ్నేస్తున్నాడు. ఎలా బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు జీవుడికి మోక్ష పర్యంతం ఉంటాయో, ఈ స్వతంత్ర కర్తృత్వము ఇది కూడా జీవుడికి ఎల్లవేళలా ఉంటదా అని అడుగుతున్నాడు. అంటే దానికి సమాధానం కాదు అని చెప్తున్నాడు. శాస్త్రము జీవునకు స్వతంత్రత అనేది, స్వతంత్రంగా కర్మలు చేసుకోగలిగే సామర్థ్యం శాస్త్ర ఉపదేశము వలన కేవలం మానవ జన్మకి మాత్రమే లభిస్తుంది. మానవ జన్మలోనే జీవుడు స్వతంత్రంగా కర్మలు చెయ్యగలుగుతాడు. అందుకనే పరమాత్ముడు ఈ జీవునకు పదే ఉపదేశం ఇస్తున్నాడు. ఏమని? మంగళం కార్యం కురు, శుభప్రదమైన కర్మలే చెయ్యు, ఇంద్రియాలను వశపరుచుకో, ప్రయతాత్మ జితేంద్రియ,
ప్రయత్నం చేసి ఇంద్రియాలను జయించుకో. నిత్యం అగ్నిం అతంద్రితః, నిత్య అగ్నిహోత్రము చేయుము. శాస్త్రం ఏం చెప్తుంది? నీవు మానవ జన్మలో ఉన్నావు, స్వతంత్రత వచ్చింది కదా అని పశుయోనిలో చేసినటువంటి ఆక్రమణ, పశుయోనిలో ఉన్నటువంటి అసూయ, పశుయోనిలో ఉన్నటువంటి రాగము, లోభము, క్రోధము ఇక్కడ వద్దు. అతంద్రిత, సోమరివి కాకు. అగ్నిహోత్రం చేయుటలో చేస్తాలే, వానప్రస్థాశ్రమం తీసుకున్నప్పుడు చేస్తాలే, కొత్తిల్లు కట్టినప్పుడు చేస్తాలే, వర్షకాలం పోతే చేస్తాలే, దేవుడు నాకు కోట్ల పైసలు ఇస్తే చేస్తాలే, ఐశ్వర్యం ఇస్తే చేస్తాలే, ఇది వద్దు, చెయ్యు. ఇంద్రియాలను జయించుకో. గాం మాహింసిహి, ఆవును బాధ పెట్టకు, గోమాతను బాధ పెట్టకు. గోమాతనే కాదు, ఏ ప్రాణిని కూడా హింసించకు. చివరికి నీ సజాతీయ ప్రాణిని కూడా బాధ పెట్టకు. చివరికి రక్త సంబంధికులను, తోబుట్టువులను, గ్రామస్తులను, బంధువర్గమును, శత్రువులను కూడా బాధ పెట్టకు. అందుకనే వేదం ఏం చెప్తుంది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతి శూద్రులకు కూడా నువ్వు అన్నం ఇవ్వు. మనము ఆ బలివేష దేవ యజ్ఞం చేసేటప్పుడు ఆ మంత్రాలని చూడండి కింద. స్వధాయై నమః, శునకాయ, పతితులకు, పామరులకు, పాకుతున్నటువంటి జంతువులకి అందరికీ ఆహారం. గుర్రాలకు, ఏనుగులకు, మేకలకు కూడా ఉందంటే చెట్లు కాపాడుతున్నాం, చెట్లను పెడుతున్నామంటే వాటికి ఆహారం దొరికింది. చెట్లని మనం రక్షిస్తున్నామంటే భూమండలములో ఉన్న ఎన్నో కోటాను కోట్ల ప్రాణులకు మనం ఆహారం ఇస్తున్నట్టు. మన వాకిట్లో చెట్టు ఉంది, లేదా మన తోటలో చెట్లున్నాయి, మన గ్రామంలో మనం చెట్లు నాటామంటే మనం లోకానికి మహా ఉపకారం చేస్తున్నాం. అది కేవలం సజాతీయ ఉపకారము కాదు, మనుష్య ఇతర ప్రాణులకు కూడా చెట్లు నాటడం వల్ల మహా ఉపకారం జరుగుతుంది. ఏ మానవుడైతే అగ్నిహోత్రం చేస్తాడో, స్వయముగా చెయ్యకపోయినా చేస్తున్న వారికి సహాయంగా ఉంటాడు. ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పలు, ఖర్జూరాలు, బెల్లము, తులసి దళాలు, ఎండిపోయిన మామిడి కొమ్మలు, రాగి కొమ్మలు, సుగంధ పదార్థాలను అప్పుడప్పుడు పాయసం చేసి, అమ్మ మేము అగ్నిహోత్రం చేయలేం కానీ మీరు చేస్తున్నారు, మీరు వెయ్యండి. ఇలా ఎవరైతే తమ సంపత్తిని అగ్నిహోత్రానికి ఆహుతిగా ఇస్తారో, వృక్షములు నాటడము వలన కేవలం ద్యులోక అంటే పృథివీలోక ప్రాణులకి లాభం జరుగుతుంది. కానీ అగ్నిహోత్రం చేసినటువంటి వ్యక్తికి ద్యులోక, అంతరిక్షలోక, పృథివీలోక ప్రాణులకి లాభమే కాకుండా అతను రుణ విముక్తుడవుతాడు. అందుకని అగ్నిహోత్రం చెయ్యండి. అగ్నిహోత్రం అనేది మానవీయ ధర్మం, అది మానవీయ కర్తవ్యం. ఏ మానవుడైతే నిత్యం అగ్నిహోత్రం చేస్తాడో, అగ్నిహోత్రానికి ఉపయోగపడుతున్నాడు, చివరికి యజ్ఞశాలలో శుద్ధికైనా ఉపయోగపడుతున్నాడు, యజ్ఞశాలలో ఉపయోగపడే పాత్రల్ని శుద్ధి చేస్తున్నాడు, యజ్ఞశాలలో ఉపయోగపడే పదార్థాన్ని వండిస్తున్నాడో, మంత్రపాఠం చేస్తున్నారో, వీళ్ళందరూ కూడా రుణ విముక్తులవుతారు. అగ్నిహోత్రం అంత గొప్ప ఫలమునిస్తుంది. స్వాధ్యాయాత్ న ప్రమదితవ్యః, నీకు స్వతంత్రత వచ్చింది కదా అని ఋషికృత గ్రంథాలను పఠించకుండా, కామముతో కూడుకున్న, క్రోధముతో కూడుకున్న, జూదముతో కూడుకున్నటువంటి పుస్తకాలను చదివి నీ మనస్సుని అధర్మం వైపు నడిపించుకోకు. ధర్మం వైపు నడిపించుకోవాలంటే ప్రతిరోజు ఎంత కష్టమైనా ఉత్తమ గ్రంథముల యొక్క పఠనము చెయ్యు. అంటే
మనుష్య యోనిలోనే మనకి స్వయముగా ఇష్టముతో ఫ్రీడముతో శక్తిగా మన ఐహిక ఎంత స్వాతంత్రం వచ్చింది అంటే అంత స్వతంత్రంగా మనం కర్మలు చెయ్యగలుగుతాం. బుద్ధి వలె చిత్తము వలె మనస్సు వలె ఈ స్వతంత్రత దీర్ఘకాలం ఉండదు, కేవలం మనుష్య యోనిలోనే ఉంటుంది. అందుకనే ఈ మానవ జన్మకు లభించిన ఈ కర్తృత్వము ప్రతి జన్మకి ఉండదు, ప్రతి యోనికి ఉండదు, కేవలం మానవ జన్మలోనే ఉంటుంది గనక శాస్త్రం పదే 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 హెచ్చరిస్తుంది. మీరు యజుర్వేదము తీస్తే మొదటి మంత్రంలోనే పశూన్ పాహి అంటాడు. ఇషే త్వోర్జే త్వా వాయవస్థ దేవో వహ సవిత ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మన. ఉత్తమమైన కర్మలు చెయ్యు. నీ యొక్క కర్మ సిద్ధి కొరకు ఏ ప్రాణిని హింసించకు, ఏ పశువుని చంపకు. ఈ విధంగా మానవ జన్మలో లభించిన మనకు స్వాతంత్రాన్ని మనము దీర్ఘకాల సుఖముల కొరకు, దీర్ఘకాల ఐశ్వర్యాల కొరకు, మోక్షము కొరకు ఆ స్వతంత్రతని ఉపయోగించుకోవాలి. కానీ దుష్టులని భగవంతుడు అనుగ్రహించలేదని, అందుకే వాళ్ళు దుష్ట కార్యములు చేస్తారని, ధర్మాత్ములకి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది గనక వాళ్ళు ధర్మ కార్యాలు చేస్తారని మనము సాకులు వెతుక్కోకూడదు. మనము జితేంద్రియులమై ఋషుల దగ్గరికి వెళ్ళి కూర్చొని మన పూర్వ 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 ఏ విధమైనటువంటి పశు ప్రవృత్తితో ఉన్న వాసనలైనా సరే వాటిని మనం నియంత్రించుకొని మనం జన్మని ధన్యం చేసుకోవాలి. కనుక ఈ స్వాతంత్రం లభించినటువంటి ఈ దేహములో మనము కర్తగా ఉన్నాము కనుక ఈ కర్తృత్వాన్ని ఎంత వీలవుతే అంత మనం శుభముగా, కళ్యాణముగా, మోక్షప్రదానికి మార్చుకోవాలి, సుపథంలోకి మార్చుకోవాలి. కానీ గొర్రెల మందంలో గొర్రెలై వాళ్ళు ధనం సంపాదిస్తున్నారు, వీడిది చేస్తున్నాడు, దేవుడు వాడిని ఏం చేస్తున్నాడు, ఓ వీళ్ళు అధర్మంగా సంపాదించి ధనికులైపోయారు, వాళ్ళకి దేవుడు ఏమన్నా చేస్తాడా అని మనము మాత్రం ఆ అధర్మ మార్గములో వెళ్ళి ఈ లభించిన స్వాతంత్రాన్ని పశుయోనిలోకి తీసుకెళ్ళకూడదు. ఏ మానవుడైతే స్వాధ్యాయాత్ న ప్రమదితవ్య అగ్నిహోత్రం అతంత్రిత, ఏ మానవుడైతే సోమరిపోతు కాకుండా అగ్నిహోత్రం చేస్తున్నాడో, వృక్షములను రక్షిస్తున్నాడో, ధర్మాచరణ చేస్తున్నాడో ఆ మానవుడే నిజమైన ధనికుడు. ఎందుకంటే అతను పశు యోనిలోకి వెళ్లకుండా, క్రిమికీటకాది యోనిలోకి వెళ్లకుండా, వృక్షాదుల్లోకి వెళ్లకుండా తనని తాను రక్షించుకుంటున్నాడంటే అతనికి మించిన ధనికుడు మానవ జన్మలో మరొకడు ఉండడు. మనం తోబుట్టువులని, రక్త సంబంధికులను, మిత్రమండలిని అధర్మములో సిమెంటులో బూడిద కలిపి, మిరియాలలో పప్పుడు గింజలు కలిపి, పక్కవాడు చూడట్లేదని వాడి గజాన్ని వీడి గజాన్ని ఆక్రమణ చేసి ధనికులం అవుతున్నామంటే అది కేవలం వ్యవహారములో మానవ సమూహములో ధనికులమే. కానీ పరమాత్మని యొక్క కర్మ ఫలములో మనం అత్యధిక పేదవాళ్ళుగా మిగిలిపోతున్నాం. ఇదే శాస్త్రీయ ఉపదేశం. అందుకనే కర్త స్వతంత్రత లభించింది కదా అని బుద్ధిని, మనస్సుని, వివేకమును, ధర్మ అధర్మమును వీటన్నింటిని పక్కన పెట్టేసి కేవలం ధనము, యశస్సు, లోకేషణ, విత్తేషణ, పుత్తేషణ, దీర్ఘకాలం నేనే ఇక్కడ ఉంటాను, నాదే రాజ్యం అన్న అహంకారముతో మనం ఉండకూడదు అని శాస్త్రం మనకు చెప్పినటువంటి ఈ కర్త, స్వతంత్ర కర్త అనే పదం మీద ఈరోజు మనం చర్చించుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.